ఆషాఢ మాసం వరాహి నవరాత్రుల్లో భాగంగా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పక్కన గల జయదుర్గా అమ్మవారి ఆలయంలో బుధవారం సాయంత్రం మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేపట్టారు. వారాహి నవరాత్రుల సందర్భంగా జయదుర్గా అమ్మవారి సన్నిధిలో లలిత సహస్రనామాలను పాటిస్తూ భక్తి శ్రద్ధల నడుమ పారాయణం చేపట్టగా ఈ పారాయణంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మహిళలతో కలిసి పారాయణం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంధ్యారాణి పారాయణం మహిళలు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో పారాయణం చేయటం జరిగిందన్నారు. లలిత సహస్రనామ పారాయణంలో ప్రతి ఒక్క అర్థం మంత్రతుల్యం అని, ప్రతి ఒక్క అక్షర బీజాక్షరం అని అన్నారు. అట్టి బీజాక్షరాలని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికి నిజంగా అమ్మవారి కటాక్షం ఉన్నట్లే, అమ్మ దయ అన్ని ఉన్నట్లే అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఆ అమ్మవారి పారాయణాన్ని పఠించినట్లయితే సకల సంపదలు, ఆయురారోగ్యాలు మరియు అష్ట ఐశ్వర్యాలు సంపదలు కలిగి నిండు నూరేళ్లు సౌభాగ్యాన్ని కలిగిస్తుందని, ప్రగాఢ విశ్వాసం కలుగుతుందని అన్నారు. ఈ లలిత సహస్రనామ పారాయణంలో మహిళలు ఇరుకుల్ల సత్యవతి, తనకు మంజులరాణి, ఇందారపు సునీత, యాద మమత, శైలజ, పద్మ, విద్య అన్నపూర్ణ, స్రవంతి, రమ, స్వప్న, జయ, శ్రీలత, అక్షిత, రాణి, సుహాసిని, స్వాతి, రజని, రోజా, సంతోషి, కాంత తదితరులు పాల్గొన్నారు. మనం మహిళలందరూ కలిసి నవరాత్రులు జరుపుకుంటున్నాం. నవరాత్రుల్లో భాగంగా ఈ వారాహి నవరాత్రుల్లో లలితా త్రిపుర సుందరి పారాయణం చేసుకోవడం జరుగుతుంది. ఇది 7వ రోజు కార్యక్రమము. ఇక్కడ మాతలందరూ చేరి ముక్తకంఠంతో లలిత పారాయణం చేసి ఆ భవానీ మాత బీజాక్షరాలను, నామాలను స్మరించడం ద్వారా ఎంతో ముక్తిని పొంది మనసావాచ ధ్యానించి మన భక్తిని చాటుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 7 రోజుల నుంచి, అంటే ఇవాళ 7వ రోజు, చాలా ముక్తకంఠంతో సామూహికంగా ఈ పారాయణం చేస్తున్నాము. ఈ పారాయణం ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటి అంటే, మనసు ధ్యాస నిమగ్నమై లగ్నమై ఒకే చోట ఉండి మనం ధ్యానించడం జరుగుతుంది. మనం ఇంట్లో ఉంటే ఇంత ధ్యాస పెట్టలేమని ఇక్కడ పారాయణం పెట్టడం జరిగింది. ఇది నా చిరకాల వాంఛ. 15 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను ఈ గుళ్ళో పారాయణం పెట్టాలని. మీ అందరి అభిమానంతో ఇక్కడ ఈ రోజు జరిగింది. ఈ పారాయణం ద్వారా మనము ఏం చాటుతున్నామంటే, భక్తి శ్రద్ధలతో ఏకమై పఠిస్తే మనం సాధించలేనిది ఏదీ లేదు. ఆ భవానీ మాతను కొలుచుకోవచ్చన్న ఒక లబ్ధి కోసం మనం ఈ పారాయణం చేస్తున్నాము. జై బోలో లలిత మాతాకి. ప్రత్యేకత ఏమిటి అనే విషయాల్లోకి వెళ్ళినట్టయితే, వారాహి అమ్మవారు దశమహావిద్యలలో అయినటువంటి తల్లి. ఆ అమ్మవారి యొక్క మూర్తి ముఖము ఎలా ఉంటుంది అంటే, వరాహము అంటే పంది, అందరికీ తెలిసినదే. ఆ పంది తలతోటి కలిగి ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి అష్టభుజి అంటే 8 భుజాలతో కలిగి ఉన్నటువంటి తల్లి. అందులో శంఖము, చక్రము. అయితే ఇందులో ఈ అష్టభుజాలలో ఒక 2 మాత్రం చాలా విచిత్రమైనటువంటి ఆయుధాలను కలిగి ఉంటుంది అమ్మవారు. ఒకటి హలము, నాగలి, రెండోది ముసలము, రోకలి. ఈ రెండింటిని మాత్రం ఎందుకు పెట్టుకున్నది అని అంటే, అమ్మవారికి సస్యదేవత అని పేరు. అమ్మవారికి సస్యదేవత అని పేరు. ఆషాఢ మాసం వర్షాలు ప్రారంభమవుతాయి, నాగళ్ళు దున్నుతారు. ఈ సమయంలో ఒకట అమ్మవారికి వనదుర్గా అవతారంగా కానీ, లేదు ఈ వారాహి అవతారంగా కానీ అమ్మవారిని పూజలు చేస్తారు. ఎందుకంటే మనం భూమి పూజలు చేయడం, వరి అంటే నాట్లు మొదలు పెట్టుకునే కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అమ్మవారికి సస్యదేవత అని పేరు. అటువంటి అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? పంటలు పాడి సరిగ్గా ఉంటేనే అందరికీ ఆయురారోగ్యాలు ఉంటాయి. కాబట్టి ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు. అంతేకాకుండా ఈ దశావతారాలు ఏవైతే ఉన్నాయో, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాలు ఏవైతే ఉన్నాయో, అందులో వరాహావతారం అనే ఒక అవతారం ఉన్నది. ఆ అవతారంలో విష్ణుమూర్తి చేసింది ఏమిటి అని అంటే, భూమండలాన్ని మొత్తాన్ని కాపాడడం అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇక్కడ వారాహి అమ్మవారు ఏం చేస్తున్నది? ఆయన కాపాడిన దాన్ని ఈమె సస్యం చేసి అందరికీ భోజనాన్ని ఇస్తున్నది ఆ తల్లి. కాబట్టి ఎవరైతే ఈ వారాహి నవరాత్రులలో అత్యంత శక్తిమైనటువంటి నవరాత్రులలో ఈ వారాహి కూడా, అంటే ఇవి గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. గుప్త నవరాత్రులు అంటే చాలామందికి తెలియదు. ఇది ఒకటే కాకుండా 4 రకాల గుప్త నవరాత్రులు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక గుప్త నవరాత్రి. వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా
ఒక గుప్త నవరాత్రి. ఇందులో 8 రకాల వారాహి అమ్మవార్లు ఉంటారు. వాతాలి వారాహి అని, స్వప్న వారాహి అని చాలా ఉంటారు ఇటువంటి. కాబట్టి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో, ఎవరైతే ఆ 9 రోజులలో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ధ్యానం చేస్తారో, కొలుస్తారో, పూజిస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అన్నీ కూడా కలుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గుళ్ళో అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాగే ప్రతి పౌర్ణమి రోజున కూడా సాయంత్రం ప్రదోషకాల పూజ, ప్రదోషకాల అభిషేక కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ సందర్భం ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి